వారంలో 2 రోజులు ఈ విధంగా మేము ప్రోగ్రామ్ డిసైడ్ చేసుకొని అందరినీ కవర్ చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని రాబోయే ఎన్నికల్లో ప్రణాళిక రచించుకొని మేము వెళ్తాము. మేము ఆ ఉద్దేశంలో ఉన్నాం. ప్రతి ఒక్క కార్యకర్త అభిప్రాయాన్ని మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమన్నా గతంలో జరిగిన లోపాలు పొరపాట్లు ఏమన్నా ఉంటే వాటిని ఖచ్చితంగా సరి చేసుకుంటాం. రైట్. ఒకసారి జగదీష్ గారి దగ్గరికి వెళ్దాం. జగదీష్ గారు ఇంకో 2 ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయండి. ఏంటంటే కర్ణాటక స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్ల రూపాయల సాయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి వైజాగ్ స్టీల్ దగ్గరికి వచ్చేప్పటికి చెవిలో కమలం పెట్టేసిందా? చెప్పండి. వైజాగ్ స్టీల్ దగ్గరికి వచ్చేప్పటికి చెవిలో కమలం పెట్టినట్టు కనిపించట్లేదా? ఏపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఇంతకుముందు వైసీపీ హయాంలోనూ ఏం చేయాల. మరి ఇప్పుడు కూటమి చాలా బలిష్టమైన కూటమి, ఇప్పుడు అక్కడ వాళ్ళ నెంబర్ కూడా ఎక్కువే. వాళ్ళు ఎందుకని మాట్లాడలేదని మీరు వాసుదేవ్ గారు నేను దీనికి సమాధానం చెప్తాను. బట్ దీంట్లో నాకు నాలెడ్జ్ తక్కువ ఉంది. మీరు చెప్పారు కదా కర్ణాటక ఇచ్చారని. బట్ నేను ఇప్పుడు మన చర్చ పక్కదో పోయిందేమో నా డౌట్. మన అల్లు అర్జున్ విషయం మాట్లాడుతూ, సరే అల్లు అర్జున్ ఇంకెంత మాట్లాడినా అలా వస్తానే ఉంటుందిలే కానివ్వండి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు కలిసిన తర్వాత ఏదో రాజకీయాలకు మాట్లాడితే మాట్లాడాం, ఇప్పటిదాకా మాట్లాడాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం. స్టీల్ ప్లాంట్ ఏంటంటే విశ్వేశ్వరయ్య ప్రభుత్వ రంగ సంస్థ, అది విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్కి కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయల ప్యాకేజీ లభించింది. విశాఖ ఉక్కు చేసిన తప్పేంటి? మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? మన ఎంపీలు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ అందరూ, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎంపీలందరూ ఇంక్లూడింగ్ పరిమళ్ నత్వాని, ఆయన రాజ్యసభ మెంబర్గా పంపించారు వైసీపీ వాళ్ళు. ఒక్క ప్రశ్న అడగలేదు ఇంతవరకు ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అసలు వెళ్తున్నారా లేదా సభకు కూడా అనుమానమే. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది దీని మీద. 15,000 కోట్ల రూపాయల సహాయం అండి ప్యాకేజ్. ఏది? విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, అది ప్రభుత్వ రంగ సంస్థ. అక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ మీది ఎన్డీఏ ప్రభుత్వం. మీ ప్రభుత్వాలు 2 చోట్ల ఉండే డబుల్ ఇంజన్ సర్కార్లు, అంటే 2 డబుల్స్ వేసుకుంటే 4 ఇంజన్ల సర్కార్లు నడుస్తుంటే మీరు ఎందుకు తెచ్చుకోలేకపోయారు? నిన్న ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కుమారస్వామి గారు కూడా ఉన్నారు. వాళ్ళకి చెప్పడం చాలా క్లియర్గా చెప్పారు. మీరు అన్నట్టు 14,000 కోట్ల రూపాయలు కర్ణాటక పంపించింది మంచిదే. వాళ్ళ గవర్నమెంట్కి ఇవ్వడం అది సాంప్రదాయం కూడా, ఇవ్వాలి కూడా, అన్ని రాష్ట్రాలు అదే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు బాబు గారు కూడా ప్రతిపాదన పెట్టారు. మోడీ గారు, కుమారస్వామి గారు ఈ వ్యవహారం చూసిన తర్వాత, మీ మధ్యకాలంలో వచ్చిపోయిన తర్వాత కూడా చాలాసార్లు చెప్పారు, మేము ప్రైవేటీకరణ చేయదలుచుకోలేదు విశాఖ ఉక్కు పార్టీని, కాబట్టి దీనికి కూడా ఇతర సాయం చెప్పి అడిగారు నిన్న. దీని మీద సానుకూలంగా పరిస్థితులు వస్తున్నాయి. నాకు తెలిసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు కాబట్టి వీళ్ళు కూడా ప్యాకేజ్ ఏమని అడిగారు సారు. నిన్న ఢిల్లీలో జరిగిన సంఘటన ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. కాబట్టి ఖచ్చితంగా అనుకున్నంత సహాయ సహకారాలు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కనబడి ఉన్న బీజేపీ ఎన్డీఏ కూటమి. శ్రీనివాస్ చౌదరి గారు, నా ప్రశ్న చాలా సూటిగా ఉంది. ఏంటంటే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, ఆయనకి ఇద్దరు సభ్యులు ఆ పార్టీ, వాళ్ళ పార్టీ జేడీఎస్, వాళ్ళు ఇరగదీసి తెచ్చుకోగలిగారు. సరే ఆయన అక్కడ ఉన్నాడు, అక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సరే ఆయన రాష్ట్రం మీద ఆయనకున్న ప్రేమ చూడండి. నేను నిజంగా అప్రిషియేట్ కుమారస్వామి గారిని. కేంద్ర మనం 17 మంది ఉన్నాంగా తెలుగుదేశం వాళ్ళు. ఇక్కడ కూడా మేము కూడా ఇద్దరు ఎంపీలు ఉన్న చోట 15,000 కోట్లు తెచ్చుకుంటే 17 మంది ఎంపీలు ఉన్న చోట ఎంత తెచ్చుకోవాలి? ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాలుగా 17,000 కూడా ఇంకా ఎక్కువ తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. విశాఖ ఉక్కి అంత సాయం చేస్తామని హామీ అయితే ఇచ్చారు. ఎంత ఇస్తారని ఫేర్ చెప్పలేదు, కానీ ఇంకా ఎక్కువ డబ్బులే మనకు వచ్చి విశాఖను కాపాడుకునే పరిస్థితి అవకాశం ఉంది. బాబు గారు ఆ విధంగా అర్జించిన విషయం కూడా పేపర్లో ఏదో వచ్చింది. కొద్దిగా అంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా 100 రూపాయలు విశాఖ ఉక్కి ఇతోధికంగా సరైన నిధులతో సహాయ సహకారాలు ఇచ్చి కాపాడుకుంటాం. దానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పూర్తి హామీ ఇస్తుందని చెప్పి నమ్మకం మాకుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మాకు భయం లేకుండా చెప్తున్నాం. ఎందుకంటే అబద్ధంగా చెప్పినా, లేదంటే అభద్రతా భావంతో చెప్పినా నేను చెప్పేవాడిని కాదు. చాలా క్లియర్ గా విశాఖ ఉక్కి మేము అండగా నిలబడతామని చెప్పిన మంత్రి గారు చెప్పిన మాటలు కానీ, నిన్న మోడీ గారికి ఇచ్చిన అర్జీలో ఆయన చెప్పిన విషయం ఎస్ కరెక్ట్, మేము చూస్తాం, దాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడంతో
తొందరలో మనకు కూడా చౌదరి గారు, శుభవార్త వినే అవకాశం ఉందని చెప్పి చౌదరి విశాఖ గారు, స్టీల్ పైన విశాఖ ఒక నమ్మకం ఉక్కుకి ఉంది. అండగా నిలబడటం అంటే స్టీల్ ప్లాంట్ బయట టెంట్లు వేసుకుని ధర్నా చేయడం కాదు సార్. 18,000 కోట్ల రూపాయలు ఉంటే సర్వైవ్ అవుతుంది, లాభాల్లోకి వస్తుంది. అవును సార్, సర్వైవ్ అవును అయ్యి సార్. లాభాల్లోకి నాకు వస్తుంది. తెలుసు నాకు. మీరు ఆ పక్కన రాష్ట్రానికి వాళ్ళకి ఇవ్వద్దని కాదు, వాళ్ళకి అక్కడ ఇస్తుంటే మనం చేష్టలు ఉడిగి గుడ్లప్పగించి చూస్తున్నామా? ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ ఎంపీస్ వాళ్ళ 5 ఏళ్ల పాపం, 5 ఏళ్లలో జరిగిన పాపానికి వాళ్ళది ప్రధాన బాధ్యత. ఇవాళ మీరు 17 మంది ఎంపీలను పంపించారు, ఏం అడగలేరా? సార్, రాష్ట్ర సమస్యలు అందరూ కనీసం కలిసే లిఖితపూర్వక పనిచేస్తాం. ప్రశ్న కూడా ఇవ్వలేరా? వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా ఎవరైనా రాష్ట్ర ప్రతినిధులే. ఖచ్చితంగా రాష్ట్రానికి రాల్సిన మాటల్లో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. నయానా భయానా అవసరమైతే కల్లా పట్టుకునైనా మేము డబ్బులు తెచ్చుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకునే బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటుంది. మాకు ఏమానం అక్కర్లేదు. నేను ఇచ్చిన హామీలు కూడా వాళ్ళు ఆ విధంగానే ఇచ్చారు. కర్ణాటక ఇస్తే సంతోషిస్తాం సార్, కర్ణాటక ఇవ్వకూడదు నా ఉద్దేశం కాదు. అంతకన్నా ఎక్కువ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇది ఒక మంచి అవకాశం వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పి కల్లా పట్టుకునే అవకాశం మాకుంది సార్. రైట్. పాదయాత్ర గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, 5 ఏళ్ళు మీరేం చేయలే, అందులో డౌట్ ఏం లేదు. సరే, ఇవాళ కూడా ఉన్నారు, మీరు లోక్సభలో ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు. అడగండి, మీ విజయసాయి రెడ్డి గారు పొద్దున్న లేస్తే 10 క్వశ్చన్లు ఇస్తుంటారు కదా. మీరు ముఖ్యంగా గమనించాల్సిన పాయింట్ ఒకటి ఉంది. మేము ఎన్డీఏ కూటమిలో భాగస్వాములము కాదు. మాది రాష్ట్రంలో ఉన్న ఒక మీకు బాధ్యత లేదు. అదేనా మీరు అనేది? మీకు బాధ్యత లేదు అంటే మీరు చెప్పనివరా? మేము కూటమిలో లేవంటే మీకు బాధ్యత లేదా? కాదండి, కూటమిలో లేకపోతే మీకు బాధ్యత లేదా? చెప్పండి. అది చెప్తున్నాను, అదే చెప్తున్నానండి. మేము అడిగాము. మాకు గత ప్రభుత్వంలో వాళ్ళు మా అవసరం కూడా లేకపోవడం వల్ల, వాళ్ళకి స్టంపింగ్ మెజారిటీ ఉండటం వల్ల మేము అడిగినా వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వనందుకు మేము చింతిస్తున్నాం. మాకు సహకరించినందుకు మేము అన్ని రకాలుగా చింతిస్తున్నాం. కాకపోతే మాకు శక్తి లేదు. ఇవాళ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఇక్కడ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంపీలు భాగస్వామ్యం లేని అక్కడ కేంద్రంలో ప్రభుత్వమే లేదు. ఎన్డీఏలో ఉండి 2 కేంద్ర మంత్రి పదవులు తీసుకొని కూడా వాళ్ళు అడగకపోవడం అనేది ఇక్కడ ప్రధాన అంటే గత ప్రభుత్వంలో వెనక పెట్టదలుచుకుంటే మీరు పెట్టండి. గత ప్రభుత్వం చెప్పండి, మేము కాదంట్లా. మేము చెప్తున్న టెక్నికల్ పాయింట్స్ ఏంటంటే, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఒకటి, మేము అడిగాము, వాళ్ళు ఇవ్వలేదు. మేము ఆ కూటమిలో భాగస్వాములుగా లేము. ఈ టెక్నికల్ పాయింట్స్ మీరు గమనించండి. ఒకవేళ అయినా నిందలేస్తామంటే వస్తున్నా మీరు ఆగండి. ఈయన కంప్లీట్ చేయండి. మీ దగ్గరకు వస్తా, ఈయన కంప్లీట్ చేయండి. అయ్యా వెంకటేశ్వర రెడ్డి గారు, నాది ఇంకొక ప్రశ్న అండి. మీరు టైమ్ అండ్ అగైన్ మీరు ఏం చెబుతున్నారు? మేము ఎన్డీఏలో భాగస్వాములం కాదు అంటే మీకు బాధ్యత లేదా? మీకు ఎంపీలు ఉన్నారుగా. అడిగామండి, మేము అడిగాము, బాధ్యత ఉంది. మేము అడిగాము. ఆ పార్లమెంట్ లో అనేక సార్లు మీరు పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడల్లా, ప్రతిసారి పార్లమెంట్ సమావేశాల్లో మీరు చూసుకోండి, మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడు కానీ, తీసుకెళ్లి అభ్యర్థన చేసినప్పుడు కానీ, ప్రతిసారి మీరు గమనించి చూడండి. మేము ప్రతిసారి అడిగాం, వాళ్ళు మమ్మల్ని లెక్క చేయలేదు. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరం కూడా లేకుండా పోయింది. మేము మా అధ్యక్షుడి దగ్గర నుంచి మేము ప్రతి ఒక్క డిబేట్ లో కావచ్చు, మా అధ్యక్షుడు చెప్పే ప్రెస్ మీట్ లో చెప్తూనే ఉన్నారు, మమ్మల్ని లెక్క చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు, మాకు ఏమి సహాయం చేయలేదని చెప్తున్నాం మేము. రైట్. ఒకసారి జగదీష్ గారు మాట్లాడతారు. జగదీష్ గారు. సార్, వాసుదేవన్ గారు, మీరు మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన వాస్తవాన్ని మీరు గ్రహించలేదు. ఆయన చెప్పింది వాస్తవం. గత ప్రభుత్వంలో వీళ్ళ అవసరం కేంద్రానికి లేదు, పూర్తిగా లేదు వీళ్ళ అవసరం. వీళ్ళకే కేంద్రంతో అవసరం ఉండింది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ సార్లు అప్పటి ముఖ్యమంత్రి గతం, ఆయన చెప్పారు గతం అంటారండి. గతమే ఇంపార్టెంట్. ఆ గతం పైన మన పునాదులు ఉన్నాయి, ఆ గతం పైన మన దౌర్భాగ్యం ఉంది, ఆ గతం పైన మన అభివృద్ధి ఉంది. గతంలో ఏమంటే వీళ్ళకి కేసుల నుంచి మాఫీ కావాలి, కాళ్ళు పట్టుకోవచ్చు. మనకు వాళ్ళ అవసరం లేదు, మనకే వాళ్ళ అవసరం. కాళ్ళు పట్టుకోవచ్చు, వాళ్ళ కాళ్ళు నొక్కచ్చు. అవినాష్ రెడ్డి కేసు చూసుకోవాలి, వివేకానంద రెడ్డి కేసు చూసుకోవాలి. అవినాష్ రెడ్డి అరెస్ట్